కర్నూలు జిల్లా కౌతాలం అగ్రిమాల్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. 2 నెలలు అవుతున్నా ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా యూరియా మాత్రం అందడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో యూరియా ఎరువుల కోసం రైతులు ఎంతగానో పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ కూడా ఇప్పటికీ ఈ యొక్క సరైన యూరియా దొరకకపోవడంతో రైతులు ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కౌతాలం దగ్గర ఉన్నాము. కౌతాలం మండల కేంద్రంలో యూరియా సెంటర్ దగ్గర ఇక్కడైతే ఒక ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఈ యొక్క ఎరువుల కోసం ఎక్కితే రైతులు పడికాపులు కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. వాళ్ళు ఏమంటున్నారు, ఏంటి ఎరువులు దొరుకుతున్నాయా? లేదు, నెల నుంచి తిరుగుతున్నాం. ఈ కిషన్ మాలోన టోకన్లు ఇచ్చిరే, టోకన్లు ఇస్తే లేదప్ప ఈ టోకన్లు అప్పుడే అయిపోయినాయండ్రి. అప్పుడు టోకన్లు రాసిన కూడా ఇవ్వలేదు వాళ్ళు ఈ అగ్రికల్చర్ ఆఫీస్లో. అప్పటి నుంచి ఇట్లే టోకన్లు పెట్టుకొని తిరుగుతాను. వాళ్ళ లేరు వీళ్ళు లేరు, అసలు ఎవరు ఒక్క బస్తా ఈరా కూడా ఇవ్వలేదు. ఒక నెల కింద రైతు భరోసా కేంద్రాలలో వస్తున్నాయి లోడ్లు. ఎట్లా వచ్చిన లోడ్ అట్లా అయిపోతుంది. ఇంటి పొలాలకు పోయిన వాళ్ళకి లేదు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కొంతమందికి దొరికినాయి. మేము ఇప్పటికీ నెల నుంచి తొండాడుతున్నాం. టోకన్ రాపించుకున్నాము, అన్ని రాపించుకున్నా కానీ మాకు దొరకడం లేదు. ఇక్కడ కానీ కిషన్ మాల్లో వచ్చాడితే కానీ ఇదే పాస్బుక్, ఆధార్ కార్డు, అది లింకులు అని పెడుతున్నారు. దినం ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తుంది, దినం వస్తుంది అంటారు. వస్తుంది, వస్తే కానీ మా ఇంట్లో వాళ్ళకి ఏ పెద్దోళ్ళకి ఫోన్లో మాట్లాడతారు. ఒక 50 సెంచులు నాకు ఉన్నా వాళ్ళు ఎత్తుకోబోతారు. మా ఇంట్లో వాళ్ళకి లేదు, రేపు వస్తుందా, రేపు ఇస్తాం, మీకు ఏం లేదమ్మా, ఇటు రాపిస్తాం కదా అంటారు. ఇచ్చేదే లేదు. అంగడిలోనా ఆధార్ కార్డులోనా ఖాతా నంబర్ చెప్తే ఇచ్చినారు. ఈ అంగడిలో ఇవ్వడం లేదు. ఆధార్ కార్డ్ పాస్బుక్ జెరాక్స్ ఉంది, ఆధార్ కార్డు నంబర్ ఉంది, అంతే ఉంది. ఆడిచ్చినారు, ఈడ ఇవ్వడం లేదు. దొరుకుతుందా? కరెక్ట్ గా దొరుకుతుందా? ఇప్పుడు యాడ దొరుకుతుంది సార్? నెల నుంచి ఈ రేఖ తిరుగుతూ ఉంటాము. కేవలం వారికి సంబంధించిన వారికి మాత్రమే ఈ యొక్క ఎరువు బస్తాలను సప్లై చేస్తున్నారే తప్ప రైతులకు అందించడం లేదంటే రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగానే కనపడితే మరొకసారి పూర్తి స్థాయిలో రైతు తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు స్పందించి తమకు ఈ యొక్క ఎరువులను అందించాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కౌతాలం, కర్నూలు జిల్లా.